కేసీఆర్ సారు మారరు అననీకే ఇదొకటి అంటే హైలైట్. ఇది పరాకాష్ట అన్నట్టు. నేను మారన్ మోనార్క్ అంటారు కదా, అది ఈ మోనార్కిజము. ఎందుకంటే సరే అందులో నిజాలు ఎన్నున్నాయి అబద్ధాలు ఎన్నున్నాయి సంగతి పక్కన పెడితే, ఒక హైకోర్టు సంబంధించి ఒక కమిషన్ జడ్జితో ఉన్నటువంటి కమిషన్ ఆయన విచారణకు పిలిచిండు. విచారణకు పిలిస్తే ఈయన హాజరు కావాలి, లేకుంటే డైరెక్ట్ ఆయనకు లెటర్ రాయాలి. కానీ ఇవన్నీ ఏం చేయకుండా డైరెక్ట్ ఈయన హైలైట్ ఏంటంటే, అసలు మీరు పనికిరారు విచారణకు, ఫస్ట్ మీరు తప్పుకోండి అని జడ్జి మీదనే ఎదురుదాడి. అంటే ఈయన గతంలో కూడా చూసినాం, మామూలుగా ఏదైనా ప్రెస్ మీట్ పెడితే ఎవరైనా క్వశ్చన్ వేస్తే, జర్నలిస్టులు ఎవరైనా క్వశ్చన్ వేస్తే ఆయన మీద ఎదురుదాడి, నీకేం తెలుసా అప్పు అని. అది ఆ తర్వాత నెక్స్ట్ ఇంకెవరైనా మంత్రులు ఎవరైనా క్వశ్చన్ వేస్తే వాళ్ళకి ఏం తెలియదు, జర్నలిస్టులు ఏమైనా చేస్తే ఎవరికి తెలియదు, మొత్తం ఎవరికి తెలియకుండా ఉంటుంది. కేసీఆర్ సార్ కథనే అట్లుంటుంది. ఇప్పుడు జడ్జికి కూడా ఏం తెలియదంట, విచారణ కమిషను గురించి జడ్జికి తెలియదంట, ఈయనకే తెలుసు. ఎందుకంటే ఆయన మరి 80,000 పుస్తకాలు చదివినాడు కాబట్టి ఆ నాలెడ్జ్ అనేది ఉంటుంది ఖచ్చితంగా కేసీఆర్కు. ఇక చూడండి, మీరే తప్పుకోండి అని ఒక పెద్ద లెటర్ రాసిండు. 12 పేపర్లు ఇది ఆ లెటరు. మీ తీరు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉంది. ఈఆర్సీ సంస్థల తీర్పులపై కమిషన్లు వేయొద్దంట. ఓకే, వాళ్ళకి తెలియదు. విద్యుత్ విషయంలో చట్టాలు రూల్స్ పాటించాం, మాకు వ్యతిరేకంగా నివేదిక ఇవ్వాలన్నదే మీ ఉద్దేశం. నేను మీ ముందు హాజరై ఏం చెప్పినా నో యూజ్. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్కు మాజీ సీఎం కేసీఆర్ లేఖ రాసిండు. ఇక ఎవరు వేసినా అట్లే ఉంటుంది సార్. మీరు వేసిన విచారణ కమిషన్లు కూడా మరి లాస్ట్ టైము తుమ్మిడిహట్టి దగ్గర ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు కట్టాలని లాస్ట్ అంతకుముందు గవర్నమెంట్ చెప్పింది. మీరు ఒక కమిషన్ వేసారు, లేకుంటే ఒక కమిటీ వేసారు. ఆ కమిటీ ఏం చెప్తుంది, మీకు ఇష్టం ఉన్నట్టే వాళ్ళు నివేదికిస్తారు. ఎవరైనా అట్లే ఉంటారు. సరే, వీళ్ళు జడ్జీలు వాళ్ళు అట్లా ఇస్తారని మనం భావించొద్దు. వాళ్ళు మొత్తం విచారణ అయితే జరుపుతారు. ఒకవేళ మీరు తప్పు చేయకుంటే మిమ్మల్ని ఇరికించే పరిస్థితి అయితే ఉండదు. ఓకే, కరెంటు విషయంలో మీరు చేసింది ఒక గొప్ప పని. నిజంగానే తెలంగాణలో కరెంటు కోతలు లేకుండా చేసారు, అది మీ గ్రేట్నెస్ ఒప్పుకుంటాం. కానీ దాని వెనకాల ఎన్ని అవకతవకలు జరిగినాయి, ఎంత డబ్బు చేతులు మారింది, ఎంత బడ్డెన్ పడ్డది రాష్ట్ర ప్రభుత్వం మీద అనేది కూడా ఖచ్చితంగా లెక్కలు తేలాల్సి అయితే ఉంది. మరి రేవంత్ రెడ్డికి అప్పుడే అవకాశం ఉండేనంట యాదాద్రి భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్ర నిర్మాణంలో, దాంతోపాటు ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు విషయంలో అన్ని నిబంధనలు పాటించామని కేసీఆర్ లేఖలో రాసిండు. ఇక దాంట్లో చాలా ఉన్నాయి. మేము ఎలాంటి తప్పులు చేయలేదు, అప్పటి పరిస్థితి ఎట్లుండే మేము ఖచ్చితమైనటువంటి పరిస్థితుల్లోనే అవన్నీ కొన్నాము, లేకుంటే ఆ థర్మల్ ప్లాంట్లు నిర్మిస్తున్నాము అని కూడా చెప్పిర్రు. ఇంకా ఇవన్నీ కూడా మొత్తం అప్డేట్గా ఒక 12 పేజీల లెటర్ రాసిండు. ఈ లెటర్ అంతా రాసి ఇక ఇక్కడ చూడండి, ఇది హైలైట్ అన్నిటికంటే. లెటర్కు సంబంధించి క్లైమాక్స్ అన్నట్టు. సినిమా మొత్తం చూడడం వేస్ట్, ఈ క్లైమాక్సే ట్విస్ట్ ఉంటుంది. ఆ క్లైమాక్సే చదువుతుంది చూడండి, ఎందుకంటే అదంతా కూడా అట్లే ఉంటుంది. నేను అది చేసిన ఇది చేసిన, అప్పటి పరిస్థితి ఇట్లుండే, అప్పుడు కరెంటు కోతలు ఉండే కాబట్టి నేను చేసిన, ఛత్తీస్గఢ్లో కరెంట్ ఉన్నది నేను కొన్నా, కానీ ఎన్నో చెప్తారు. సరే, అవన్నీ పక్కేటండి. లాస్ట్ ట్విస్ట్ చూడండి ఇక్కడ. జస్టిస్ నరసింహారెడ్డి తెలంగాణ బిడ్డనే. 2014 ముందు విద్యుత్ పరిస్థితి మీకు తెలుసు. అలాంటి పరిస్థితి నుంచి మా ప్రభుత్వం 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇచ్చిన సంగతి అందరికీ తెలుసు అని కేసీఆర్ చెప్పారు. దీన్ని తక్కువ చేసి చూపించడానికే ప్రస్తుత ప్రభుత్వం ప్రయత్నించడమే అత్యంత దురదృష్టకరం అనుకుంటే, కమిషన్ చైర్మన్గా వచ్చిన మీరు విచారణ పూర్తి కాకముందే మీడియా సమావేశంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం సరికాదు. తన పేరు ప్రస్తావించడం, లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తాను వ్యవధి అడిగితే దాన్ని కూడా ఏదో దయచల్చి ఇచ్చినట్లు మాట్లాడడం ఎంతో బాధ కలిగించింది. మీరు గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా రిపోర్ట్ ఇవ్వాలనే అభిప్రాయంతో మాట్లాడుతున్నట్లు స్పష్టమవుతుంది. అందువల్ల ఇప్పుడు నేను మీ ముందు హాజరై ఏం చెప్పినా ప్రయోజనం ఉండదు. అందువల్ల మీరు ఎంక్వైరీ కమిషన్ బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా వైదొలగాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఇక చూడండి, ఆయననే పనికిరాడంట. ఆయననే డైరెక్ట్ మీరు అసలు నేను ఏం చెప్పినా మీరు వినరు. ఒకవేళ నిజంగానే ఇప్పుడు కవితక్క కూడా అట్లేనే, మరి మీరు ఏం చెప్పినా వినని మరి ఆ జడ్జి ముందలకి ఎందుకు పోతున్నారు చెప్పాలి, అలా బిడ్డకు కూడా చెప్పాలి. కవితక్క, మా కవిత పోకు నువ్వేం చెప్పినా వినరు, వాళ్ళు రాజకీయ ప్రేరేపితంతో కేసు పెట్టిర్రు, జడ్జిలు కూడా వాళ్ళకు ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం ఉంది, కాబట్టి మీరేం అక్కడ పోకు, అసలు విచారణకు హాజరుగాకని చెప్పాలి. మరి బిడ్డకు కూడా అట్లా చెప్తే అయిపోతుంది కదా కేసీఆర్ సారు. ఈయననేమో ఇట్లా, ఆమెనేమో అట్లా. అంటే న్యాయ వ్యవస్థ మీద కనీసం సార్కు అవగాహన ఉంటుందో ఉండదో, కనీసం న్యాయ వ్యవస్థ మీద కూడా ఈయన ఇటువంటివి చెప్తున్నాడు. అసలు మీరు పనికిరారు, కమిషన్ బాధ్యతల నుంచి వైదొలగండి అంటున్నారంటే ఒక జడ్జిని, మరిగా 80,000 పుస్తకాలు చదివిన కేసీఆర్కు ఇంకా మరి అంతకు మనం ఏం చెప్తాం. ఆయనకు అన్నీ తెలుసు కాబట్టి ఆయన ఈ లెటర్ రాసినాను అనుకోవాలి.
అది కథ. ఇక కేసీఆర్ సంగతి ఇట్లా ఉన్నది, సార్ సంగతి. ఆయన మారరు, ఆయన మోనార్కు ఇట్లే ఉంటుంది ఆయన కథ. ఎవ్వరికి ఏం తెలియదు, ఆయనకి అన్నీ తెలుసు. అందుకే ప్రజలు కూడా అన్నీ తెలిసిన ఆయన వద్దు, మాకు సగం సగం తెలిసిన ఆయన కావాలని తీసుకొచ్చి పెట్టుకున్నట్టు మరిగా.